నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే పదే పదే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనమాట. ఇది ఎప్పుడు చెప్తాం మనం ఒకరికి పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి అంటే 6 monthsలో 6 నెలల్లో 2 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, లేదా వితిన్ లాస్ట్ 1 year అంటే గత సంవత్సరంలో 3 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వస్తే మనం వాళ్ళకి రికరెంట్ యూటీఐగా చెప్పవచ్చు. సో ఈ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి గల ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ అంటాం. అవి ఏంటి అని చూసుకుంటే సో ముఖ్యంగా కొంతమందికి డిఫెక్ట్స్, అనాటమిక్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో కావచ్చు, లేదా తర్వాత పెద్ద అయిన తర్వాత కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట మన యూరినరీ ట్రాక్ట్ సిస్టంలో. ఆ డిఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే యూరిన్ అనేది స్టాగ్నేషన్ అయిపోతుంది, స్టాసిస్ అవ్వడం లేదా అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి స్కోప్ ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్ అవకాశం ఉంటుంది. ఎటువంటి డిఫెక్ట్స్ అంటే మనకి యూజువల్గా డైవర్టికుల్ అంటారు. యూరిన్ బ్లాడర్ డైవర్టికుల్ అంటే బ్లాడర్ మనకి ఏదైతే మూత్రాశయం ఉంటుందో అక్కడి నుంచి పౌచ్లాగా సపరేట్గా మనకు వస్తుంది డైవర్టికుల్ అని. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూరిన్ అనేది స్టాగ్నేట్ అవుతుంది. దీంతో పాటు కొంతమందికి వాల్స్ అంటారు, వాల్స్ ఉండడం వల్ల యూరిన్ అనేది బ్యాక్ ఫ్లో వస్తుంది. వీటి వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అట్రోఫిక్ వెజైనిటిస్ అంటాం. ఈ అట్రోఫిక్ వెజైనిటిస్ అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల వెజైనల్ టిష్యూ అనేది థిన్నింగ్ అవుతుంది అనమాట. దీనివల్ల అక్కడ డ్రైనెస్, ఇచ్చింగ్ ఉంటుంది. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అనేది ప్రీడిస్పోజ్ చేస్తుంది. వీటితో పాటు ఇంకొన్ని రకాల డిఫెక్ట్స్ మనం అయితే డిస్కస్ చేసుకున్నామంటే కొంతమందికి పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అనమాట. అంటే మనకి బ్లాడర్ ఏదైతే ఉందో అది మనకి వెజైనల్ కెనాల్లోకి ప్రొట్రూడ్ అవుతుంది. సో సిస్టోసిల్ అంటాం దీన్ని. ఇలాంటి కండిషన్ వల్ల కూడా రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి పురుషుల్లో తీసుకుంటే వాళ్ళకి బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి అనేది సైజ్ పెరగడం వల్ల సో మనకు అది యూరిన్ ఫ్లోను అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. అంటే నరాల సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి అయితే బ్లాడర్ మజిల్కి మనకి నరాలు సరిగా పనిచేయకపోవడం వల్ల బ్లాడర్ కాంట్రాక్షన్స్ అనేది తగ్గిపోవడం వల్ల యూరిన్ అనేది స్టాగ్నేట్ అవుతుంది. సో వాళ్ళు యూరిన్ కంప్లీట్గా ఎంప్టీ చేయకపోవడం వల్ల ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకమైన ఫంక్షనల్ డిఫెక్ట్స్ అంటాం. అంటే కొంతమందికి యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే ఈ మూత్రాన్ని ఆపుకోకపోవడము, తుమ్మిన యూరిన్ అనేది పడిపోవడము, యూరిన్ ఇన్కాంటినెన్స్ అనే కండిషన్స్. వీటి వల్ల లేకపోతే ఓవర్ యాక్టివ్ బ్లడర్ అంటే పదే పదే యూరిన్కి వెళ్ళాలనిపించడము, ఎక్కువసార్లు వెళ్ళడము, ఇలాంటి కండిషన్స్లో కూడా ఇవి కూడా ప్రీడిస్పోజ్ చేస్తాం మనకి రికరెంట్ యూటీఐ రావడానికి. వీటితో పాటు మనకి ఇన్కంప్లీట్ ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ అంటే ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకపోవడము, కరెక్ట్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడకపోవడము, ఎక్కువ కరెక్ట్ డ్యూరేషన్ వాడకపోవడం వల్ల కూడా రావచ్చు. వీటితో పాటు ఇంకా కిడ్నీ స్టోన్స్ వల్ల కానీ, లేదా కొంతమందికి యూరిన్ పాస్ అయిన వాళ్ళకి కెథెటర్ వేయవలసి ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ రోజులు కెథెటర్ ఉండడం వల్ల అది ప్రీడిస్పోజ్ చేస్తుంది మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి. స్ట్రిక్చర్స్ అంటాం. అంటే స్ట్రిక్చర్స్ అంటే మూత్ర ద్వారం అనేది మూసుకొని పోవడం కానీ, నేరో అయిపోవడం వల్ల కానీ, లేదా కొన్ని రకాల ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డల్లో పెరగడం వల్ల కానీ. సో కొంతమందికి స్టెంట్స్ వేస్తారు అనమాట. అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ సర్జరీ చేసి స్టెంట్స్ ఉండడం వల్ల వీటి వల్ల కూడా ప్రీడిస్పోజ్ చేస్తాయి. లేదా కొంతమందికి రిఫ్లెక్స్ అనమాట. అంటే యూరిన్ అనేది బ్యాక్ ఫ్లో అవడం. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తాం, వీళ్ళలో కామన్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ మనకేంటంటే రికరెంట్ అంటే పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి. ఈ రికరెంట్ యూటీఐ కూడా ఎక్కువగా మనము ఉమెన్లో చూస్తాం, అంటే స్త్రీలలో చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే 3 స్త్రీలలో ఒకరికి 24 years వచ్చేలోపు ఒక యూటీఐ ఎపిసోడ్ వస్తుందని మనకు చాలా కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రికరెంట్ యూటీఐ అనేది రావడానికి అవకాశం ఉంది, అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కాజ్ చేస్తాయి. మనకి ఏదైతే బర్త్ కంట్రోల్ కోసం వాడే స్పెర్మిసైడల్ అంటే మనం డయాఫ్రమ్ కాబట్టి డయాఫ్రమ్ స్పెర్మిసైడ్తో వాడు యూస్ చేసి లాస్ట్ 1 yearలో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు అట్రోఫిక్ వెజైనిటిస్ అంటాము. సో ఇది ఎక్కువగా కామన్గా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చూస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న అనాటమిక్ డిఫెక్ట్స్ అంటే బ్లాడర్ డయాబెటిక్ లేదా సిస్టోసిల్ అనే కండిషన్స్ లాగా ఉన్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు డయాబెటీస్ ఉన్న వారికి అండ్ మామూలుగా అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ 16 years లోపు వస్తే వాళ్ళకి మళ్ళీ రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఫ్యామిలీ హిస్టరీలో మదర్ సిస్టర్ మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే కినా వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇన్కంప్లీట్ బ్లాడర్ ఎంప్టింగ్, అది మనకి కొన్ని కండిషన్స్ వల్ల బ్లాడర్లో యూరిన్ అనేది స్టాగ్నేట్ అవ్వడం వల్ల రావచ్చు. ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల కానీ, లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తాయి రికరెంట్ ఇన్ఫెక్షన్ రావడం కోసం. ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మామూలుగా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. దాంట్లో పస్ సెల్స్ పాజిటివ్గా ఉంటే దాన్ని బట్టి మనం యాంటీబయాటిక్తో ట్రీట్ చేస్తాము. కొన్నిసార్లు మనం యూరిన్ కల్చర్ అనే టెస్ట్ కూడా చేయవలసి ఉంటుంది. మనకు ఎటువంటి బ్యాక్టీరియా ఉంది, మనకి ఎటువంటి యాంటీబయాటిక్ అవసరం అవుతుంది అనేది రికరెంట్ యూరియా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు, ఎందుకంటే ముందు వాడిన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ ఉంటుంది కాబట్టి సో మనకి కల్చర్స్ కూడా అవసరం పడవచ్చు. సో మనకి వీటిల్లో ఎప్పుడు మనం ఇమేజింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అలా సిటీ స్కాన్ అనేది ఎప్పుడు తీయవలసి ఉంటుంది ఇలాంటి కండిషన్ వరకు అంటే, ఎప్పుడైతే మనకి మూత్రంలో రక్తం రావడం అనేది పర్సిస్టెంట్గా తగ్గకుండా కంటిన్యూస్గా ఉంటుందో అప్పుడు మనకు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. లేదా ఇన్ఫెక్షన్ తగ్గకుండా, లేదా తగ్గిన ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇమ్మీడియట్గా వచ్చినా కూడా మనం స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రకమైన బ్యాక్టీరియా అంటే ప్రోటియస్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా యూజువల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వల్ల కామన్గా వస్తుంది. మనం ప్రతిసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా కల్చర్లో ఐసోలేట్ అయినప్పుడు అప్పుడు కూడా మనం స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, ముందు మెడికేషన్స్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రికాషన్స్ ఏంటంటే, కొన్ని స్టడీస్ ప్రకారం తక్కువ ఫ్లూయిడ్ ఇంటేక్ తీసి ఇన్అడిక్వేట్ ఫ్లూయిడ్ తీసుకునే వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇంక్రీజ్ ఫ్లూయిడ్ ఇంటేక్, ప్రాపర్గా అవసరమైనంత వరకు అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకోవడం, అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము. ఏదైతే పోస్ట్ మెనోపాజల్లో అట్రోఫిక్ వెజైటిస్ అనేది వన్ ఆఫ్ ది ప్రీడిస్పోజింగ్ కండిషన్ కాబట్టి అలాంటి వారికి సో మనము టాపికల్గా అంటే లోకల్గా అప్లై చేసే ఈస్ట్రోజన్ క్రీమ్ యూస్ చేయడము. కొన్ని స్టడీస్లో మనకు క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయని వచ్చింది. బట్ దెర్ ఈస్ నో కన్క్లూజివ్ ఎవిడెన్స్. కొన్ని స్టడీస్లో ఉంది, బట్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉందని గ్యారంటీ లేదు. సో క్రాన్బెర్రీ జ్యూస్ లాంటివి యూస్ చేయొచ్చు. కొన్ని రకాల మెడికేషన్స్ డిమానోస్ అని వీటిని కూడా యూస్ చేయొచ్చు. బట్ వీటన్నింటిలో కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే లేదు. వీటితో పాటు మన పర్సనల్ హైజీన్, ఇంటర్ కోర్స్ తర్వాత జెనిటల్ ఏరియాను ప్రాపర్గా వాష్ చేసుకోవడము, ఇంటర్ కోర్స్ తర్వాత ఇమీడియట్గా యూరిన్ పాస్ చేయడము, జెనిటల్ ఏరియాను నీట్గా క్లీన్ చేసుకోవడము, ఇటువంటి పర్సనల్ హైజీన్ జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. ఇవి కూడా కొంతవరకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఇవన్నీ ఏవి వర్క్ కానప్పుడు కొంతమందికి మనము లాంగ్ టర్మ్ లో డోస్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ ఇవ్వాల్సింది. అంటే యాంటీబయాటిక్నే మనం యూస్ చేసేది తక్కువ డోస్లో ఎక్కువ రోజులు, అంటే 6 months వరకు కూడా యూస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇది ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ.